ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. జై గణేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అనుపమ. ఎంతో చక్కగా ఆసక్తికరంగా చక్కటి కథా కథనంతో విశ్లేషిస్తూ సాగేటటువంటి శివపురాణంలో తారకాసురుడు అనే రాక్షసుని మీదకు దండెత్తేందుకు కుమారస్వామి ఏ విధంగా సమరయత్నాలు అంటే సమరానికి తగ్గ ప్రయత్నాలు చేశాడు అనేది పోయిన భాగం వరకు మనం చూసాము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరి జన్మించిన కారణమే తారకాసురుని సంహారం కోసము, అలాగే లోకాలను, జనులను, దేవతలను, ఋషులను అందరినీ కాచి కాపాడేందుకు. మరి అంతటి అద్భుతమైనటువంటి రూపము కుమారస్వామిది. కుమారుడు ఏ ఇంటికి ఆ ఇంటికి విడివిడిగా వారి వారి కుమారులు వారికి ఉన్నప్పటికీ ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుమారస్వామిగా అభివర్ణిస్తారు, అంటే చెప్పుకుంటారు. కారణం ఏమిటి అంటే ఈ లోకమంతటిని కాపాడిన కారణంగా కుమారస్వామిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుమారస్వామిగా మనము అభివర్ణించవచ్చు, అంటే చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక సమరయత్నాలు అనేటటువంటి ప్రక్రియలో ఆ తర్వాత కథ ఏం జరిగింది, విశాఖుని రాయభారము అనేటటువంటి కథను ఈరోజు మనము కొనసాగింపుగా చూద్దాము. అందరూ కూడా చక్కగా శివపురాణాన్ని వినేటటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో నిగూఢమైనటువంటి రహస్యాలు, మన జీవితానికి పనికొచ్చేటటువంటి కొన్ని మనకు విషయాలు, చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, క్లిష్టమైన పరిస్థితుల్లో మరి ఏం చెయ్యాలి, ధర్మం తప్పకుండా ఎలా ప్రవర్తించాలి, చక్కగా మనకు అవపోసన పోసినట్టు ఒక అమ్మ ఏ విధంగా బిడ్డని చక్కగా అన్ని నీతి సూక్తులతో ఏ విధంగా పెంచిన బిడ్డ ఎంత అద్భుతంగా మరి రాణించగలరో, ఈ పురాణాలు అన్ని అవపోసన పోసినటువంటి వారికి చక్కగా నీతి సూక్తులన్నీ వంట పట్టి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఇట్టే వారికి తెలుస్తుంది. తారకాసుని రాజ్యంలో ఉండేటటువంటి మంత్రులు, పురోహితులు, పెద్ద పెద్ద సామంతులు అందరూ కూడా కుమారస్వామి యొక్క బలం గురించి, ఆయన యొక్క ప్రతిభ గురించి, వీరత్వము, శూరత్వం గురించి, ధైర్యం గురించి, పార్వతీ పరమేశ్వరులకు పుట్టినటువంటి అద్భుతమైన రూపము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. మరి ఈ విధంగా చెప్తూ ఉంటే ఒక్కసారిగా పట్టరానంత కోపం వస్తుంది తారకాసురుడికి. ఎవరి ఆలోచనలు ఉంటాయండి, చాలా బాగున్నారు అంటే పర్వాలేదు మంచిదే అని ఎవరు అంటారు? మంచి వాళ్ళైతే అంటారు, దేవతలైతే అంటారు, మరి రాక్షసులు ఎలా అంటారు? కాబట్టి చెప్పలేనంత కోపం వస్తుంది తారకాసురుడికి. అలా భయంగా చూస్తున్నటువంటి మంత్రి సామంతుల్ని, సైన్యాధ్యక్షులను చూసి మరింత బిగ్గరగా గట్టిగా నవ్వుతూ దేవ సైన్యంపై దండెత్తే అవకాశం మరోసారి మనకు రాబోతుంది అని చాలా బిగ్గరగా గట్టిగా నవ్వుతాడు తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. దేవుడితో పోరాడి పార్వతీ పరమేశ్వరుల ప్రియపుత్రుడైనటువంటి షణ్ముఖుని తోటి, కుమారస్వామితోటి పోరాడి నెగ్గగలిగింది ఎవ్వరు ఉండరు అనేటటువంటి విచక్షణ గాని, జ్ఞానం గాని కోల్పోయి మరి యుద్ధానికి సంసిద్ధులై ఉండాలని చెప్పి అందరికీ ఆజ్ఞ జారీ చేస్తాడు తారకాసురుడు. మరి మంత్రుల్ని అందరినీ కోపగించుకుంటూ బిగ్గరగా అరుస్తూ నవ్వుతూ మతి తప్పిన వాని వల్లే ప్రవర్తిస్తూ ఉంటారు. విచక్షణ కోల్పోయినటువంటి పరిస్థితి ఇలానే ఉంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. దేవ సైన్యంపై దండెత్తేందుకు మరొక అవకాశం దొరికిందని చాలా బిగ్గరగా గట్టిగా నవ్వుతూ అరుస్తూ ఉంటాడు. ఇక అందరూ కూడా యుద్ధానికి సంసిద్ధులై ఉండండి అని చెప్పి అంటూ స్థిరంగానో దృఢంగానో ప్రకటిస్తూ ఉంటాడు తారకాసురుడు. అనంతరము యుద్ధమే అనివార్యమైనప్పుడు, యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు అందులో తనకే విజయాన్ని ప్రసాదించమని, తారకాసురుడు కూడా పరమ శివభక్తుడు కాబట్టే అన్యులెవరి చేతిలోనూ మరణం సంభవించకూడదని, ఒక్క శివపార్వతులకు జన్మించినటువంటి కుమారుని వల్లనే తనకు మరణం సంభవించేలాగా వరాన్ని ప్రసాదించమని చెప్పి బ్రహ్మదేవుని దగ్గర వరాన్ని పొందాడు. మరి బ్రహ్మ వరప్రసాది కాబట్టి ఎవరు ఏమి చేయలేని పరిస్థితిలో ఉండేవారు. ఎప్పటి వరకు? కుమారస్వామి పుట్టేంత వరకే. అయితే శంకరుని భక్తుడే కాబట్టి తారకాసురుడు పరిపరి విధాలుగా స్తుతిస్తూ ఉంటాడు. కాకపోతే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, కుమారస్వామి పార్వతీ పరమేశ్వరుల ప్రియపుత్రుడు కాబట్టి అతని చేతిలో ఒకవేళ తారకాసురుడు మరణించినప్పటికీ అది
మరి అతని అదృష్టంగానే భావించాలి. దేవతలంతా కూడా కుమారస్వామి నేతృత్వంలో తారకాసురునిపై దండెత్తేందుకు అన్ని విధాలుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఇక ఈలోగా షణ్ముఖుడు మహేంద్రునితో ఈ విధంగా అంటూ ఉంటాడు, దేవరాజా, మనం ఎంత బలవంతులమైనప్పటికీ శత్రువులపై నేరుగా దండెత్తడము రాజనీతి కాదు. ఎప్పుడు కూడా ఎంత బలోపేతమైన సైన్యం ఉన్నప్పటికీ కూడా శత్రువులపై నేరుగా దండెత్తకూడదు. అయితే వారు రాజీకి వస్తారో లేదో చూడాలి, లేదా వారితో యుద్ధమైనా చేయాలి. ఒకవేళ వారు రాజీకి రాని పక్షంలో కాబట్టి నేరుగా దండెత్తి వెళ్లేందుకు ముందుగా యుద్ధానికి వస్తున్నామని ప్రకటించాలి. అంతేకాని నేరుగా యుద్ధానికి వెళ్ళడము రాజనీతి కాదు, వీరుల లక్షణం కాదు. చెప్పా చేయకుండా యుద్ధానికి వెళ్ళడం వీరుల లక్షణం కాదు. అందులోనూ మనం ఎలా ఉన్నా ఎదుటి వారి శక్తి సామర్థ్యాలను తెలుసుకొని మరి యుద్ధ వ్యూహాన్ని చేసుకోవడము మరి వీరుని లక్షణము. ప్రస్తుతము మన ఎదురుపక్షం వాడు చాలా దుర్మార్గుడు, తారకాసురుడు రాక్షసుడు కాబట్టి చాలా దుర్మార్గుడు అయినప్పటికీ, రాక్షసుడు అయినప్పటికీ అతనిపైకి సరాసరి మన బలాన్ని చూపించడం సమంజసం కాదు, వీరుని లక్షణం అసలే కాదు. కాబట్టి ముందుగా అతని వద్దకు వెళ్ళి శాంతి సందేశాన్ని పంపిద్దాము ఎవరితో అయినా. కాబట్టి అలా పంపించిన తర్వాత వాడు ఎలాగూ మూర్ఖుడు కాబట్టి ఈ శాంతి సందేశానికి, శాంతి ఒప్పందానికి మరి ససేమిరా ఒప్పుకోడు. కాబట్టి అలా తోసిపుచ్చినప్పుడు మూర్ఖత్వంతో ఎలాగో తోసిపుచ్చుతాడు. కాబట్టి ఆపై మన యుద్ధ నీతి ఎలాగో ఉండనే ఉంది. కాబట్టి ముందుగా తారకుని వద్దకు వెళ్ళే సమర్థుడైనటువంటి రాయబారిని చూడాలి. రాయబారి కూడా సమర్థుడై ఉండాలి. ఆషామాషి వ్యక్తి అయితే పని కాదు. అతని వద్దకు దూతగా పంపిద్దాం అంటాడు కుమారస్వామి. మరి మామగారైన దేవేంద్రుని తోటి, దేవేంద్రుని కుమార్తె కదండి దేవసేన, కాబట్టి అల్లుడు కుమారస్వామి. కుమారుని రాజనీతి జ్ఞతకు ధర్మబుద్ధికి అబ్బురపడిపోతూ సంబరపడిపోతూ, నీవు చెప్పింది చాలా సమంజసంగా ఉంది, అలా చేయడమే మంచిది, ఉచితం అనిపిస్తుంది అంటూ విశాఖని పిలిపించి, విశాఖ మరి తల్లిదండ్రులు కూడా చాలా సంతోషిస్తారు, కుమారస్వామి తల్లిదండ్రులు. కాబట్టి కుమారుని రాజనీతి జ్ఞతను, రాజబుద్ధికి, ధర్మ బుద్ధికి అబ్బురపడిపోతూ అందరూ కూడా చాలా, అందరికీ కుమారుడే కదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాబట్టి అందరూ కూడా చాలా సంతోషించి ఇక అలా చేయడమే ఉచితం అనిపించుకుంటుంది అని అందరూ కూడా విశాఖుడు అనేటటువంటి రాయబారిని ఎంపిక చేసుకుంటారు. విశాఖుణ్ణి పిలిపించి, నీవు తక్షణమే సోనితాపురాధీశుడైనటువంటి తారకుని వద్దకు వెళ్ళి ఇలా తెలియజేయి, ఏమిటి అంటే ధర్మబద్ధంగా శాంతియుతంగా స్వధర్మాలను ఆచరించుకునే మునీశ్వరులను పట్టుకొని ఇక వేద కార్యాలను జరగనివ్వకుండా విఘ్నం కలిగించడము, మరి అపచారము, అలాగే అమాయకులను, ఏమీ తెలియని అబలలను పట్టి పీడిస్తున్న నీ అరాచకాలకు అడ్డుకట్టు వేయి అని విశాఖుని ద్వారా రాయబారం చేస్తూ ఉంటారు దేవేంద్రుడు మరి కుమారస్వామి. ఇంకా దేవతలందరినీ నీ బలంతో జయించి వారిని చెయ్యరాని పనులని చేయించడము తగని పని. కాబట్టి ఉత్తములైనటువంటి వారితోటి తగని పనులని చేయిస్తున్నావు, నీవు ఇక్కడే ఉండేందుకు అర్హుడివి కాదు, నీకు ఇక్కడ ఉండడానికి ఎలాంటి అర్హత లేదు. పాతాళంలోకి పోయి అక్కడి భోగపురాన్ని రాజ్యంగా చేసుకొని ఏలుకో, లేదా నిన్ను మృత్యువాత ఒడికి పంపించేందుకు కారణ జన్ముడైన కుమారస్వామి షణ్ముఖుడు ఇక్కడ సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడిక నాకు శరణని ప్రాణాలు కాపాడుకుంటావో లేక ఎదిరించి యుద్ధరంగంలో ప్రాణాలు విడుస్తావో ఇక నీ ఇష్టం అని విశాఖుడు చాలా మర్యాద పూర్వకంగా ఇవన్నీ కూడా మరి శాంతి ఒప్పందం కోసము చేస్తున్నటువంటి సన్నాహాలు, ప్రయత్నాలు, యత్నాలు అన్ని కూడా తారకాసురుని వద్దకు. కాబట్టి మరి మర్యాదగా పాతాళంలోకి వెళ్ళి భోగపురాన్ని రాజ్యంగా చేసుకుని ఏలుకుంటావో శరణని ఏలుకోవాలి. మరి అలా అయితేనే శాంతి ఒప్పందం. మరి శరణని వేడుకునేటటువంటి తత్వం అండి తారకాసురునిది. ససేమిరా శరణు అని అననే అనడు. కాకపోతే శాంతి సందేశం పంపించాలి కాబట్టి, వీరుని లక్షణం కాబట్టి ఇలా రాయబారిని పంపించారు. షణ్ముఖుని ద్వారా మీరు మృత్యుదేవత ఒడిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా మర్యాదగా మరి
చెప్తూ ఉన్నారు. ఇప్పుడిక మాకు శరణని ప్రాణాలు కాపాడుకుంటావో లేదా ఎదిరించి యుద్ధ రంగంలో ప్రాణాలు విడుస్తావో నీ ఇష్టమని మా మాటలుగా చెప్పు అని అనంతరము ఇందుకు తారకుని సమాధానం కూడా తెలుసుకొనిరా అని విశాఖుణ్ణి చాలా మర్యాద పూర్వకంగా రాయబారిగా పంపిస్తారు కుమారస్వామి మహేంద్రుడు ఇద్దరు కూడా. దేవేంద్రుని ఆజ్ఞతోటి విశాఖుడు సోనితపురం అనే రాజ్యానికి చేరుకుంటాడు. ఈ రాజ్యం ఎవరిది? తారకాసురుడిది. అప్పటికే స్కందుడు తనపై యుద్ధ యాత్ర సాగించేందుకు సిద్ధంగా ఉన్నాడన్నటువంటి విషయము ఎలాగో మరి తారకుడి చెవిన పడనే పడుతుంది. తన సైన్యాన్ని ఆయత్తం చేసుకుంటాడు, అంటే సిద్ధం చేసుకుంటాడు యుద్ధం చేయడానికి. ఎంతటి బలవంతుడైనా, ఎంతటి ధనికుడైనా, బలవంతుడైనా, ఎంతటి పెద్ద సైన్యం ఉన్నా, వీర సైన్యం ఉన్నా, చాలా ఇక దృఢమైన సైన్యం ఉన్న ఒక ధర్మం కాని తప్పారా మొత్తం కూడా నిష్ప్రయోజనం అవుతుంది. అదే మరి తారకాసురుడి విషయంలో జరుగుతూ ఉంది. అయినా కూడా మూర్ఖత్వం విడిచిపెట్టకుండా, శరణని వేడకుండా ఇంకా కూడా యుద్ధానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇది ఇలా ఉంటుంది రాక్షసుల ప్రవర్తన. చెడుకి పోరాడతారు, అదే మంచికి పోరాడితే వాళ్ళు రాక్షసులు ఎందుకు అవుతారు? దేవతలై ఉండేవారు. ఇందుకోసం ప్రతినిత్యము యుద్ధ వ్యూహాలను రచించుకోవడంలో తలమునకలై ఉన్నారు అందరూ కూడా. ఇక శోణితాపురానికి చెందినటువంటి వారంతా కూడా ఏం చేయాలి, యుద్ధంలో ఎలా గెలవాలని తలమునకలై ఉన్నారు యుద్ధ వ్యూహాలను రచించుకునేందుకు. అటువంటి సమయంలో షణ్ముఖుడు మరి షణ్ముఖుడు ఈ విశాఖుని పంపుతోటి రాయబారిగా పంపినటువంటి విశాఖుడు తారకాసురుడి వద్దకు వస్తాడు. తారకాసురుడు సరిగ్గా అప్పుడు సభ కొలువు తీరి ఉంటుంది. ఆ సభను ఉద్దేశించి విశాఖుడు తారక మరి దానవేంద్ర మరి చాలా మర్యాదగా మాట్లాడతాడు. తారక, దానవేంద్ర, షణ్ముఖ, దేవేంద్రాదులు పంపగా నేను రాయబారినై వచ్చాను. ప్రస్తుతం నేను చెప్పబోయేటటువంటి మాటలను ఒక రాజుగా ప్రజాక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తును నిర్ణయించుకో. కాబట్టి విచక్షణతో వ్యవహరించు, ఏమాత్రం ఆవేశపడకుండా విచక్షణతోటి జ్ఞానంతోటి ఆలోచించి వ్యవహరించు. జరగబోయేటటువంటి వినాశనాన్ని అరికట్టాల్సిందిగా మరి వేడుకోలు చేస్తూ ఉన్నాడు అంటూ మహేంద్రుడు చెప్పమన్న మాటలన్నీ కూడా చక్కగా నిర్భీతిగా, నిర్భయంగా, నిక్కచ్చిగా, ఎక్కడ జంకకుండా తెలియజేస్తాడు విశాఖుడు. అందుకే విశాఖుణ్ణి రాయబారిగా ఎంచుకున్నారు. అంత ఖచ్చితమైనటువంటి వ్యక్తిత్వము, మనస్తత్వము. కాబట్టి విశాఖుడు చెప్పమన్నటువంటి కుమారస్వామి, దేవేంద్రుడు, మహేంద్రుడు ఇద్దరు ఒకటే. వీరు చెప్పమన్నటువంటి శాంతి సందేశాన్ని తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడికి సభ కొలువు తీరి ఉండగా చెబుతూ ఉంటాడు. ఇదంతా కూడా విశాఖుని రాయభారము అనేటటువంటి కథ మరి ఆయన చెవున పడివేశాడు. మరి అయితే శరణని వేడుకోవాలి లేదా యుద్ధానికి సిద్ధం కావాలి అని. యుద్ధానికి సిద్ధమైతే ఎలాగో మరి కుమారస్వామి చేతిలో మృత్యువాత పడతావు, మృత్యుదేవత నిన్ను తన ఒడిలోకి తీసుకుంటుంది అని చాలా చక్కగా సందేశాన్ని చెప్పినప్పటికీ మరి తర్వాత విఫలమైన రాయబారము, ఎలాగూ రాక్షస ప్రవర్తన ఉన్నవారు మంచి చెబితే వారికి నచ్చదు. కాబట్టి విఫలమైన రాయబారం అనేటటువంటి కథను కొనసాగింపుగా తర్వాత ఏం జరిగింది అనేటటువంటి కథను మనము 125వ భాగంలో వచ్చే భాగంలో తెలుసుకుందాము. నేను మీ అనుపమ. అందరం ఆనందంగా ఉండాలి, అందులో మనము ఉండాలి అని కోరుకుంటూ లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.